భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ మండలాల్లో విష జ్వరాలు రోజు రోజుకు విజృంభిస్తున్నాయి. చెర్ల, దమ్మగూడెం, కరకగూడెం, అశ్వాపురం, పినపాక, మణుగురు, అన్నపురెడ్డిపల్లి, గుండాల వంటి ప్రాంతాల్లో జ్వర బాధితుల సంఖ్య పెరుగుతోంది. ప్రతి గ్రామంలోనూ జ్వరాలతో బాధపడుతున్న వారు కనిపిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రోజుకు 600 మంది వరకు ఓపీ నమోదవుతోంది. సాధారణంగా వచ్చే రోగుల కంటే ఇది దాదాపు రెండింతలు ఎక్కువ. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు ఎక్కువగా జ్వరాల బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అనేక మందికి వైరల్ ఫీవర్స్ ఉండగా రక్త పరీక్షల్లో టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ కేసులు కూడా బయటపడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి సూపరింటెండెంట్ ప్రసాద్తో మా కరెస్పాండెంట్ తిరుపతిరావు ఫేస్ టు ఫేస్. ఏజెన్సీ గ్రామాల్లో అయితే విసర్జనాలు విజృంభిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దుమ్ముగూడెం కావచ్చు, చెర్ల, అశ్వాపురం, పెనిపాక, మణుగూరు తదితర గుండాల ఏజెన్సీ గ్రామాల్లో అయితే విసర్జనాలు వ్యాపిస్తున్న పరిస్థితి ఉంది. రోజు ఉదయం సాధారణం కంటే అతి ఎక్కువ పేషెంట్లు కూడా ఇన్ పేషెంట్లు కూడా నమోదవుతున్నారు. ఓపీ కూడా పూర్తి స్థాయిలో పెరిగిన పరిస్థితి. సాధారణంగా 300 నుంచి 400 ఉన్నటువంటి ఓపీ ఈ రోజున 600కు పైగా అయితే ఓపీ నమోదవుతున్న పరిస్థితి ఉంది. బెడ్లు కూడా ఖాళీ లేని పరిస్థితి. ఒక ఏజెన్సీ గ్రామాలే కాదు, ఏజెన్సీ పట్టణాల్లో కూడా, మణుగూరు పట్టణంలో కూడా పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క ఇన్ పేషెంట్లు నమోదవుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. విజువల్స్ లో ఇక్కడ ఈ యొక్క పేషెంట్లు ఉదయం నుంచి కూడా ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వివిధ రకాల సమస్యతో అయితే ఇక్కడికి భారాలు తీరుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఓపీ లైన్ లో కూడా స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క ట్రీట్మెంట్ కోసం అయితే క్యూ లైన్ లో వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఇన్ పేషెంట్ దాదాపుగా పట్టణంలోనే పట్టణంలోనే మణుగూరు పట్టణంలోనే దాదాపుగా 400 నుంచి కూడా 600 కూడా ఈ యొక్క ఓపీ నమోదవుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఏజెన్సీతో పాటు పట్టణాల్లో కూడా పెద్ద ఎత్తున అయితే విష జ్వరాలు వ్యాపిస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇక్కడ విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ప్రతి కేంద్రం, రక్త పరీక్ష కేంద్రం కావచ్చు, తదితర స్కానింగ్ సెంటర్లో కూడా ఈ యొక్క పేషెంట్లు అయితే భారాలు తీరుతున్న పరిస్థితి. ఇన్ పేషెంట్లు కూడా పెద్ద ఎత్తున అయితే నమోదవుతున్న పరిస్థితి. బెడ్లు ఖాళీ లేకపోవడంతో అయితే దాదాపు ఒక బెడ్కి 2 కూడా పరిమితమైన పరిస్థితి. ఇక్కడ సూపరింటెండెంట్ గారు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే మన ఇన్ పేషెంట్లు కావచ్చు, అవుట్ పేషెంట్లు కావచ్చు పెద్ద ఎత్తున అయితే ఇక్కడ విష జ్వరాలు వ్యాపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఓపీ ఎంత పెరుగుతుంది, మనకి ఇన్ పేషెంట్లు ఎలాంటి జ్వరాలు విజృంభిస్తున్నాయి? అందరికీ నమస్కారం. ఇక్కడ ఏరియా హాస్పిటల్ మణుగూరులో దాదాపు ఓపీ 350 నుంచి 400 ఉండేది కాస్త దాదాపు 600 పైన ఉన్నాయి. అలాగే ఐపీ జనరల్గా మాకు బెడ్స్ సరిపోవటం లేదు. 100 బెడ్లకు గాను ఇప్పుడు దాదాపు 150 మంది ఉన్నారు. ఒక్కొక్క బెడ్ మీద 2 ఉండటం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు సీజనల్ ఫీవర్స్ సీజన్ అవటం వల్ల మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, దాంతోపాటుగా వైరల్ ఫీవర్, చికెన్ గున్యా కూడా బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. సో దానివల్ల మాకు అదనపు చాలా భారం పడుతుంది. టెస్టులు కూడా అన్ని రకాలుగా టెస్టులు చేస్తున్నాం, అన్ని రకాలుగా వైద్యం అందిస్తున్నాం మేము. ఇప్పుడు ఫార్మాకి సంబంధించినటువంటి మెడిసిన్స్ కావచ్చు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి డెంగ్యూ కావచ్చు, మలేరియా, టైఫాయిడ్ సంబంధించిన మెడిసిన్స్ ఏజెన్సీ గ్రామాలతో అందుబాటులో ఉన్నాయి. అన్ని అందుబాటులో ఉన్నాయి, మందులు అందుబాటులో ఉన్నాయి. టెస్టులు కూడా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ టెస్టులు కూడా అన్ని మేము రెడీ చేసుకుని పెట్టుకున్నాం. ఇప్పుడే కాదు, దాదాపు 2 నెలల నుంచి మేము అప్రమత్తంగా ఉన్నాం, రెడీగా ఉన్నాం. అంటే ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఎలినో ప్రభావంతో ఈసారి వర్ష ప్రభావం తక్కువ నమోదైంది. అంటే ఒకవైపు ఎండలు అడపదడప వానలు పడుతున్నప్పుడు కూడా విష జ్వరాలు వ్యాపించడానికి కారణం ఏంటంటారు? ముఖ్యంగా విష జ్వరాలు వ్యాపించడానికి కారణం ఏంటి అంటే పరిశుభ్రత. ముఖ్యంగా బాగా శుభ్రంగా ఉండాలి. పడ్డ కొద్దిగా వర్షమైనా సరే ఎక్కడెక్కడ స్టాగ్నెంట్ వాటర్ ఉంటే అది దోమలకి బ్రీడింగ్ అవటం వల్ల కొన్ని వేరియంట్స్ ఉంటాయి. ప్లాస్మోడియం ఫాల్సిపారం కానీ, వివాక్స్ కానీ, తర్వాత ఎడిస్ మస్కిటోస్ కానీ, వీటి వల్ల మనకి విష జ్వరాలు ముఖ్యంగా బాగా వ్యాప్తి చెందుతున్నాయి. అంటే ప్రధానంగా మనం చూసుకున్న ముందస్తు జాగ్రత్తలు వహించలేదు. అంటే ఆశా వర్కర్లు కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఏజెన్సీలు తిరుగుతుంటారు. వారికి ఎలాంటి జాగ్రత్తలు వహించమని చెప్పారు? మరి ఈ విష జ్వరాలు వ్యాపించడానికి కారణం ఏంటంటే? అది యాక్చువల్గా మా పరిధిలోకి రాదండి, అది డిఎంహెచ్ఓ పరిధిలోకి వస్తుంది. అది వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నది మాకు ఐడియా అయితే లేదు. సో నేను చెప్పేది అయితే అందరూ శుభ్రమైన ఆహారము, వాటర్ కూడా కాగబెట్టుకొని తీసుకోవాలి. దోమ కాటు నుంచి దోమతెరలు కానీ, లేకపోతే మస్కిటో రెపెలెంట్ క్రీమ్స్ కానీ వాడుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే సార్, ఇది మొత్తంగా చూసుకుంటే మాత్రం ఏజెన్సీ గ్రామాల్లో దాదాపుగా బెడ్లు కూడా ఖాళీ లేవు. వాళ్ళకి కావాల్సినటువంటి మందులు కావచ్చు, బెడ్స్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేశామని సూపరింటెండెంట్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఏజెన్సీ గ్రామాల్లో జాగ్రత్త వహిస్తే తప్ప ఈ యొక్క విష జ్వరాల నుంచి తప్పించుకునే ప్రభావం తక్కువగా ఉంటుందని తెలుపుతున్నారు. దోమతెరలు కావచ్చు, తదితర జాగ్రత్తలు వహించాలని చెప్పడం కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాసరావు, తిరుపతిరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి.